హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరిడోరా సిస్టర్ని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పలావ్ అండి. ఎలా చేయాలనేది మనం చూసేద్దామండి. చాలా సింపుల్గా నేను చెప్పిన టిప్స్ని యూజ్ చేసి చేసేయండి. టెన్షన్ లేకోకుండా చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. మీరు ఇలా చేసి చూసేయండి. దీనికి కావాల్సిన విధానం ఇప్పుడు మనం చూసేద్దామండి. పలావ్ కానీ లేకపోతే ఏదైనా సరే ఇలా బిర్యానీ ఇలా చేసే వాటికి కాస్త మందంగా ఉన్న డబరాని తీసుకోండి. పలుచగా ఉంటే మాడిపోతాయి అన్నమాట. ఇలా మందంగా ఉన్నవి తీసుకుంటే మనం కొంచెం సేపు ఉడకటానికి కూడా బాగుంటుంది. అడుగు అనేది అంటుకోకుండా ఉంటుంది అనమాట. నేనైతే కాస్త మందంగా ఉన్నది తీసుకున్నాను. దాంట్లోకి నేను కప్పు లెక్క తీసుకున్నాను అనమాట. ఒక కప్పు ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తురిమిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. ఇవి ఉల్లిపాయ ముక్కలు మొత్తం బాగా వేగిన తర్వాత గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత నేను కొంచెం క్యారెట్ ముక్కలు అయితే వేసుకున్నాను. ఇది ఆప్షనల్, మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. తర్వాత ముందుగా పచ్చి బఠానీ నేను కొంచెం నీళ్ళలో నానబెట్టుకున్నాను అనమాట. నీళ్ళలో నానబెట్టుకున్నవి బాగా కడిగేసి అవి కూడా యాడ్ చేసి బాగా వేగనిచ్చాను. బాగా వేగనిచ్చిన తర్వాత దీనికి పలావ్ రైస్ కావాలి కాబట్టి నేనైతే 1 kg రైస్ తీసుకొని ముందుగానే వాటర్లో నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని ఇందాక క్యారెట్ బఠానీ మిరపకాయలు అన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా వేగిన తర్వాత అంటే బయట ఎక్కడ అడిగినా కానీ మీకు చెప్తారండి, పలావ్లోకి వేయడానికి చెక్క, లవంగాలు, మరటి మొగ్గ, పువ్వు, యాలకులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ నేను యాడ్ చేసుకున్నాను. ఆ మసాలా దినుసులు బాగా వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేనైతే ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్నానండి, అది వేసుకున్నాను. 1 స్పూన్ అయితే వేసుకొని, 1 స్పూన్ కంటే ఎక్కువ వేసుకున్నా పర్లేదు, స్పైసీగా బాగుంటుంది. వేసుకొని బాగా వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం పుదీనా రెబ్బలు కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత నేను మసాలా అంటే బిర్యానీ మసాలాను కూడా దీంట్లో యాడ్ చేశానండి. నేను బిర్యానీ మసాలా ఇందాక మీకు ప్లేట్లో చూపించాను కదా, మసాలా దినుసులని, అలాంటివే అవన్నీ కూడా నేను బాగా వేయించుకొని మిక్సీ పట్టిన తర్వాత దాన్ని నేను దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. దాంట్లో కాస్త ధనియాలు కూడా యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు అవన్నీ బాగా వేగిన తర్వాత ఇందాక మనం బియ్యం ఆల్రెడీ కొలుచుకొని నానబెట్టుకున్నాం కదండి, అదే కొలతతో ఎంతైతే వచ్చిందో అదే కొలతతో కొలత కరెక్ట్గా పోసి తర్వాత ఆ కొలతలో సగం వరకు వాటర్ని పోయాలండి. లేకపోతే బియ్యం సిమిడిపోతాయి అనమాట. అలా పోకుండా పర్ఫెక్ట్గా రైస్ ఉడకాలి అని అంటే అలాగా 1.5 తీసుకోవాలన్నమాట. నిండుగా కాదు, మన బియ్యం ఎంతవరకు అయితే కొలిచామో అక్కడి నుంచి 1 అని కొలుచుకోవాలి. దాని తర్వాత సగం అని కనుక్కోవాలి. ఇలాగ బాగా వాటర్ని ఇప్పుడు కొలిచిని దాంట్లో పోసాం కదండి, ఇదంతా బాగా బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం మనం ఉప్పుని యాడ్ చేసుకుందాం. టేస్ట్కి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక రైస్ తీసుకున్నాం కదా, ఆ రైస్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకొని ఒక 10 to 15 minutes మూత తీసుకోకుండా బాగా కుక్ చేసుకుందామండి. బాగా కుక్ చేసుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మీకు బాగా పొడి పొడిలాడే రైస్ అనేది మనకి కనిపిస్తుంది. అప్పుడు పొడి పొడిలాడుతుంది అని అనిపించినప్పుడు ఓకే, లేదు అంటే ఒక 5 minutes మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోండి. నాకైతే సరిపోతుంది అనిపించింది. దాంట్లోకి నేను పైన బాగా కొంచెం ఒక 2-3 స్పూన్స్ గీని అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత నేను బాగా త్వరగా వేయించుకున్న ఆనియన్స్ పైన వేసుకున్నానండి. ఇప్పుడు నేనేంటంటే ఫుడ్ కలర్స్ని యాడ్ చేస్తున్నాను. అంటే ఫుడ్ కలర్ ఆప్షనల్, మీ ఇష్టం అది. నేనైతే ఇంట్లో పిల్లలు తింటారని కొంచెం ఎక్స్ట్రా ఫుడ్ కలర్స్గా వేస్తున్నాను. కొంతమంది వేయకూడదు అంటారు, అది మీ ఇష్టం అండి. నేనైతే మామూలుగా కొంచెమే యాడ్ చేశాను, ఆప్షనల్. ఇలాగా మనకి నచ్చిన ఫుడ్ కలర్ని అయితే పైన బాగా ఉడికిన తర్వాత పైన ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక 5 minutes మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఆ పొగ అంటే ఆవిరిపోకుండా కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని మూత గట్టిగా పెట్టుకోండి, లేకపోతే బరువైంది కూడా మూత మీద పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్, చూసారా, పొడి పొడిలాడుతూ చాలా బాగుంది రైస్. ఇంతేనండి, చాలా సింపుల్, చాలా ఇష్టంగా పిల్లలు కూడా తింటారు. మీరు ఇంట్లో ట్రై చేసేయండి. ఆ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.